హలో ఎవ్రీవన్. ఏపీలో 2024 బ్యాచ్ సంబంధించి ఏపీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అయినటువంటి ఏపీ పీజీ సెట్, ఏపీ ఐసెట్, ఏపీ ఈడీ సెట్, ఏపీ లా సెట్, ఏపీ పీజీ ఈ సెట్ ఇలాంటి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అన్నీ కూడా మీకు 2024 బ్యాచ్ వరకు మార్చిలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అనేసి ఆల్రెడీ నేను మీకు 1 వీక్ బ్యాక్ వీడియో అప్లోడ్ అయితే చేయడం జరిగింది. సో ఈరోజు రీసెంట్గా మనకి ఏపీ ఐసెట్ వారికి ఎంబీఏ, ఎంసీఏ లాంటి హైయర్ స్టడీ చేయడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ అంటే ఏపీ ఐసెట్ నోటిఫికేషన్ అన్నమాట 2024 బ్యాచ్ సంబంధించి. సో ఏ యూనివర్సిటీ రిలీజ్ చేసింది, మీకు ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు, ఎప్పటి నుంచి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడైతే తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ క్లియర్ మనకి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ విద్యార్థులకు అలర్ట్, నోటిఫికేషన్ విడుదల, ఏపీ ఎంబీఏ, ఎంసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ 2024 అర్హత పరీక్ష నోటిఫికేషన్ను శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ విడుదలైతే చేసింది. సో మనకి 2023లో మనకి ఆంధ్ర యూనివర్సిటీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసింది. సో 2024లో మనకి శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అయితే కండక్ట్ అయితే చేస్తూ ఉంది. సో విద్యార్థులు మార్చి 6వ తేదీ నుండి ఏప్రిల్ 7వ తేదీ వరకు ఎలాంటి జరిమానా లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే లేట్ ఫీజు అంటాం అంతే. సో ఓకేనా, కానీ ఫీజు అయితే ఉంటుంది, మా కంపల్సరీ అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. అంటే ఇక్కడ లేట్ ఫీజు అయితే లేదంతే. సో ఓకేనా. సో మే 6, 7 తేదీలలో 2 సెక్షన్లో పరీక్ష జరుగుతుంది. ఓసీలు 650 రూపాయలు, బీసీలు 600, ఎస్సీ ఎస్టీలు 550 రూపాయలు ఫీజులు చెల్లించాలనేసి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇది మీకు ఇప్పుడు మాత్రం అప్డేట్ వచ్చింది. సో మీకు ఇంకా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇంకా అప్డేట్ అవ్వలేదు. అదేవిధంగా మీకు పబ్లిక్ న్యూస్ పేపర్ అయినటువంటి ఎలాంటి న్యూస్ పేపర్ల ఇంకా అప్డేట్ అయితే రావలేదు. సో మేబీ మార్నింగ్ ఇంకొక 1 or 2 డేస్లో, లేదంటే రేపు మార్నింగ్ మీకు అప్డేట్ అయితే వచ్చేయచ్చు ఒక న్యూస్ పేపర్లా. సో కాబట్టి మీకు ఎలాంటి అప్డేట్స్ వచ్చినా సరే కంపల్సరీ మీకు అయితే ఇంటిమేట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా మీకు అఫీషియల్ వెబ్సైట్ అప్డేట్ అయిన తర్వాత కంపల్సరీ మీకు మళ్ళీ నేనైతే వీడియో అయితే 100% చేయడం జరుగుతుంది. సో ఇది ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.